హాయ్ హలో అందరికీ నమస్తే. ఇప్పుడు మనం శ్రీదేవి రోషన్ నటించిన బ్యాండ్ మేళం అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే, తెలంగాణలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన రోషన్ శ్రీదేవి బావ మరదళ్ళు. ఒకే రోజు ఒకే గడియలు పుట్టిన వీళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా పెరుగుతారు. ఇంట్లో వాళ్ళు కూడా పెద్దయ్యాక ఇద్దరికి పెళ్లి చేయాలని ఫిక్స్ అవుతారు. కానీ వీరిద్దరు పెద్దయ్యేసరికి పరిస్థితులు మారిపోతాయి. రోషన్ వాళ్ళ నాన్న సుందరయ్య దాన ధర్మాలతో ఆస్తి మొత్తం పోగొట్టుకుంటాడు. మరోవైపు శ్రీదేవి వాళ్ళ నాన్న సాయి కుమార్ బావ సుందరయ్య చేసిన సాయంతో కోటీశ్వరుడు అవుతాడు. ఇక ఆస్తులు పెరిగేసరికి సాయి కుమార్కి బావ చెల్లెలిపై ప్రేమ తగ్గే చిన్నచూపు వస్తుంది. కావాలనే ఆ కుటుంబాన్ని దూరం పెట్టి తన కూతురిని రోషన్తో కలవకుండా చేస్తాడు. అయితే మరదలిపై విపరీతమైన ప్రేమ పెంచుకున్న రోషన్ ఆమె వెంట పడుతూ ఉంటాడు. శ్రీదేవి బాగా చదివి 10th మండలంలోనే ఫస్ట్ వస్తే, రోషన్ మాత్రం 10th ఫెయిల్ అయ్యి ఫ్రెండ్స్తో కలిసి బ్యాండ్ మేళం నడుపుతుంటాడు. శ్రీదేవి ఇంజనీరింగ్ కూడా పూర్తి చేస్తుంది. కానీ రోషన్ మాత్రం బేవర్స్గానే తిరుగుతూ ఉంటాడు. ఈ టైంలో ఒక గొప్పింటి అబ్బాయితో శ్రీదేవికి మ్యారేజ్ ఫిక్స్ చేస్తాడు సాయి కుమార్. అయితే పెళ్లి రోజు రాత్రి తన క్లాస్మేట్ అయిన రాజేష్తో లేచిపోతుంది శ్రీదేవి. ప్రాణంగా ప్రేమించిన మరదలు వేరే వ్యక్తితో లేచిపోయిన విషయం తెలిసి తట్టుకోలేకపోతాడు రోషన్. ఆ తర్వాత ఏమైంది? లేచిపోయిన శ్రీదేవి తిరిగి రోషన్ ఇంటికి ఎందుకు వచ్చింది? రోషన్ మ్యూజిక్లో సక్సెస్ అయ్యాడా? బావా మరదలు మళ్ళీ ఎలా ఒకటయ్యారు అనేది మిగిలిన కథ. జులాయిగా తిరిగే బావా రిచ్ మరదలు, వీరి ప్రేమకి ఆస్తి అడ్డు, కుటుంబాల మధ్య గొడవ, క్లైమాక్స్లో తిరిగి ఒక్కటవ్వటం. ఇది బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి తెలుగులో కొన్ని వందల సినిమాలు వచ్చాయి. పోనీ లవ్ స్టోరీ అన్నా కొత్తగా ఉందా అంటే అది లేదు. నిబ్బా నిబ్బీలు షార్ట్ ఫిల్మ్ చేసినట్లు ఉంటుంది ఈ సినిమా చూస్తున్నంతసేపు. హీరోయిన్ ని పెళ్లి కూతురిని చేసే సీన్ చూస్తుంటే పెద్ద మనిషి ఫంక్షన్ లా ఉంటుంది. చాలా చోట్ల ఏందిరా ఈ నిబ్బా నిబ్బి వేషాలు అనేలా విసుగు వస్తుంది. ఈ సినిమాలో కథ కొత్తగా లేదు, కథనం కొత్తగా లేదు. మనల్ని ఏమాత్రం ఇంప్రెస్ చేయదు ఈ సినిమా. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ వచ్చేసి సమ్ కామెడీ సీన్స్, సాంగ్స్. ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ వచ్చేసి స్టోరీ, స్క్రీన్ ప్లే, సమ్ లాగ్డ్ సీన్స్ అండ్ కాస్టింగ్. ఫైనల్గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.25/5.